భారతీయ వైద్య రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందరూ ఆశ్రయించే అలోపతి వైద్య రంగం ఏటా 4 నుంచి 5 లక్షల కోట్ల ఆదాయం ఆర్జిస్తుంటే, సైడ్ ఎఫెక్ట్స్తో సంబంధం లేకుండా సాంప్రదాయ వైద్యంగా పేరున్న హోమియోపతి వైద్యం కూడా తన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. అలోపతితో పోలిస్తే దాని హోమియో ఆదాయం 5,000 నుంచి 10,000 కోట్ల అయినప్పటికీ, ఈ రంగం అందిస్తున్న సేవలు, ప్రజల్లో లభిస్తున్న పాపులారిటీ ద్వారా ఇది ర్యాపిడ్గా అభివృద్ధి జరుగుతోంది. నిజానికి హోమియో వైద్య విధానం జర్మనీలో పుట్టినప్పటికీ భారత్ మాత్రం ప్రపంచ లీడర్గా తయారైంది. అంటే హోమియో వైద్యానికి ఎంత ఆదరణ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆసక్తికరమైన అంశాలు ఈ స్టోరీలో చూద్దాం. ప్రజలకు ఉపయోగపడే విజ్ఞానం ఎక్కడున్నా దాన్ని అడాప్ట్ చేసుకోవడంలో భారతీయులు ముందుంటారని మరోసారి చెప్పుకునే సందర్భం వచ్చింది. వైద్యం అంటే ఇంగ్లీష్ వైద్యమని, లేకపోతే అల్లోపతి వైద్యం మాత్రమే అని చెప్పుకునే పరిస్థితులు క్రమంగా పోతున్నాయి. అఫ్కోర్స్ దాని ప్రభావం పోతుందని చెప్పలే కానీ, సాంప్రదాయ వైద్యంగా చెప్పుకునే హోమియోపతి రంగం నానాటికి పాపులారిటీ సంపాదించుకుంటోంది. ఒకప్పుడు ఈ వైద్యాన్ని అంతా లైట్ తీసుకునేవారు. ఏ జబ్బుకైనా ఒకే రకమైన మందు వేస్తారనే అపోహాలు కూడా ఉండేవి. కానీ హోమియోపతి రంగం రాను ప్రజలను ఆకర్షిస్తున్న తీరు చూస్తుంటే, ఈ రంగంలో వైద్య సేవలు మరింత విస్తరిస్తున్నట్లు తాజా రిపోర్టులు చెబుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా దీనికి ఇంతటి పాపులారిటీ రావడానికి కారణం ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడమే అనేది అందరూ చెప్పుకోవడం, దాంతో మౌత్ పబ్లిసిటీ కావడం విశేషం. హోమియోపతి వైద్య విధానం జర్మనీలో పుట్టింది. 200 ఏళ్ల క్రితం సామ్యూల్ హనీమన్ అనే వైద్యుడు ఈ వైద్య విధానాన్ని కనుగొన్నారు. అందుకే అతన్ని హోమియో వైద్య పితామహుడని పిలుస్తారు. ఈ విధంగా జర్మనీ సాంప్రదాయ వైద్యంగా మొదలయ్యింది. కానీ అతి తక్కువ కాలంలోనే భారత్లో పాపులర్ అయ్యింది. హోమియోపతి ఆసుపత్రుల సంఖ్య, వైద్యం అందించే నాణ్యతలో, పరిశోధనలో కూడా భారత్ ఇప్పుడు నెంబర్ 1గా మారింది. భారత్లో 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ హోమియోపతి వైద్యులున్నారు. మరికొన్ని రిపోర్టుల ప్రకారం దాదాపు 3.5 లక్షల దాకా హోమియో వైద్యులున్నారు. ఇక తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంతమంది ఎక్కువగా డాక్టర్లు లేరని గమనించాలి. అంటే సగటున దాదాపు ప్రతి గ్రామంలో ఒక డాక్టర్ ఉన్నట్టే లెక్క. ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్గా ఆవిర్భవించింది భారత్. పెద్ద సంఖ్యలో వైద్యులు, బోధనా సంస్థలు, పరిశోధన వంటి అంశాలు అన్నీ కలిపి భారత్ను జర్మనీని కూడా మించిన ప్రపంచ వైద్య నిపుణుడిగా నిలబెట్టాయంటే అతిశయోక్తి కాదు. ఫలితంగా హోమియోపతి రంగంలో భారత్ ప్రపంచ హబ్బుగా మారుతోంది. దేశంలో ఉన్న హోమియోపతి బోధనా సంస్థల విషయానికి వస్తే సుమారు 300 హోమియో కాలేజీలున్నాయి. అందులో 197 అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీలు, అయితే 80 పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలు. ఇవి హోమియోలో ప్రపంచ స్థాయి శిక్షణ ఇస్తున్నాయి. ఇక ఆసుపత్రులు, డిస్పెన్సరీల విషయానికి వస్తే 277 హోమియోపతి హాస్పిటల్స్ ఉండగా 8,593 డిస్పెన్సరీలున్నాయి. దేశంలోని మిలియన్ల కొద్ది రోగులు ఈ వైద్యాన్ని ప్రాథమికంగా లేదా కాంప్లిమెంటరీ ట్రీట్మెంట్గా వాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇక పరిశోధన తయారీ అంశానికి వస్తే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి CCRH కింద దాదాపు 40 రీసెర్చ్ సెంటర్లున్నాయి. 384 లైసెన్స్డ్ మ్యానుఫ్యాక్చరర్లున్నారు. 1,117 ఫార్మకోపియాలు, మోనోగ్రాఫ్లున్నాయి. ఇందులో మందులు ఎలా తయారు చేయాలి, ఎలా పరీక్షించాలి, ఏ స్టాండర్డ్లో ఉండాలి అనే నియమాలు రాసి ఉంటాయన్నమాట. భారత్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్ని ప్రచురిస్తారు. మందులు తయారు చేసేవారు ఈ స్టాండర్డ్ ఫాలో కాకపోతే చట్టపరమైన చర్యలుంటాయి. ఇక ఎగుమతుల విషయానికి వస్తే ప్రపంచంలో 100కు పైగా దేశాలకు భారత్ హోమియోపతి మందులను సప్లై చేస్తోంది. రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో ఎగుమతులు 2-3 రెట్లు పెరగొచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రపంచంలో హోమియోపతి మార్కెట్ విలువ క్రమంగా భారీగా నమోదవుతోంది. నానాటికి తన రికార్డులను తానే అధిగమిస్తోంది. 8 నుంచి 10 బిలియన్ల డాలర్లు ప్రపంచ మార్కెట్ వాల్యూ ఉండగా అందులో భారత్ అగ్రభాగం కాబోతోంది. మన దేశ హోమియోపతి మార్కెట్ 8 నుంచి 10% వృద్ధితో 2030-35 నాటికి బిలియన్లలో పెరుగుతుంది. అంతేకాదు మన దగ్గర తయారవుతున్న మందుల నాణ్యత విషయంలోనూ స్టాండర్డ్లు సంతృప్తికరంగా ఉన్నాయి. జర్మన్ బ్రాండ్లను కూడా సవాల్ చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ సమయంలో ఇమ్యూనిటీ బూస్టర్లు పెద్ద ఎత్తున హోమియోపతి నుంచి ఉత్పత్తి అయ్యాయి. ఆ సమయంలో దీని మార్కెట్ షేర్ గణనీయంగా పుంజుకుంది అంటున్నారు నిపుణులు. క్రానిక్ డిసీజెస్ విషయంలోనూ హోమియోపతి వాడకం గణనీయంగా పుంజుకుంది.
హోమియోపతి రంగంలో భారత్ కేవలం అతిపెద్ద వినియోగదారు మాత్రమే కాదు, మందుల తయారీ రంగంలో ప్రపంచంలోనే టాప్ లీడర్గా తయారగింది. ఈ వైద్య విధానంలో సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడానికి గల కారణం కూడా చాలా ఆసక్తికరమైనది. హోమియోపతి మందులను మొక్కలు, ఖనిజాలు, జంతువుల సహజ మూలాల నుంచి తయారు చేస్తారు. ఈ ప్రక్రియనే పొటెన్షియేషన్ అంటారు. మూల పదార్థాన్ని ఆల్కహాల్ లేదా నీటిలో నానబెట్టి సారం తీస్తారు. ఆ తర్వాత సీరియల్ డైల్యూషన్ ద్వారా దాని ప్రభావాన్ని పెంచుతారు. అంటే ఒక భాగం మదర్ టింక్చర్ని 99 భాగాల ఆల్కహాల్ లేదా నీటితో మిక్స్ చేసి బాగా షేక్ చేస్తారు. ఇలా ఒక్కసారి కాదు, అనేక మార్లు దాన్ని డైల్యూషన్ చేసి సక్సెస్కి గురి చేసి బాగా షేక్ చేసే నిష్పత్తిని పెంచడం వల్ల దాని ప్రభావపు డోస్ పెరుగుతుంది. క్రమంగా మదర్ టింక్చర్ నిష్పత్తి తగ్గిపోయి కేవలం అందులోని ఎనర్జీ ఇంప్రింట్ మాత్రమే మిగులుతుందనేది హోమియో సూత్రం. శరీరం తనంతట తాను నయం చేసుకునే శక్తిని మేల్కొల్పుతుంది. ఉదాహరణకు ఫీవర్ వచ్చినప్పుడు శరీరం వేడెక్కుతుంది. హోమియోపతి అలాంటి వేడి లక్షణాలను కలిగించే చిన్న మందిచ్చి శరీరం దాంతో ఫైట్ చేసి నయం చేసేలా చేస్తుంది. ఇక ఆల్కహాల్ లేదా నీటిని షేక్ చేయడం వల్ల స్పిరిచువల్ ఎనర్జీ ఇంప్రింట్ అవుతుంది. ఇక ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలర్జీ, ఆస్తమా, మైగ్రేన్, పిల్లలకు చేసే తీవ్రమైన జలుబు, థైరాయిడ్, స్కిన్ డిసీజెస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధుల్లో ఈ వైద్య విధానం చక్కగా పనిచేస్తుంది. ఈ రోగ లక్షణాలన్నీ శరీరానికి రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్లే వస్తాయి కాబట్టి వాటికి చికిత్స చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచి బాడీకి తట్టుకునే శక్తిని యాడ్ చేస్తాయన్నమాట. అందువల్లే ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారు నిపుణులు. ఇక మందును చిన్న చిన్న గుళికలు లేదా లిక్విడ్గా ప్యాక్ చేస్తారు. వీటి ధర తక్కువ, షెల్ఫ్ లైఫ్ ఎక్కువ. జర్మనీ కంటే కూడా మన దగ్గర తయారయ్యే మందుల ధర తక్కువే. అందువల్లే రోజు రోజుకు ఎక్కువ మందికి ఇవి అందుబాటులోకి వెళ్తుంది. ఇక మార్కెట్ పరంగా చూస్తే దీని వాటా నానాటికి పెరుగుతోంది. ప్రపంచ హోమియోపతి మార్కెట్ విలువ 2025లో దాదాపు $10 బిలియన్ల మించి ఉండగా అందులో భారత్ వాటా దాదాపు 10% ఉంది. 2025 డేటా ప్రకారం దేశంలో హోమియో రంగం వివిధ రిపోర్ట్ల ప్రకారం 5,000 కోట్ల నుంచి 10,000 కోట్ల మధ్య ఆదాయం సంపాదిస్తోంది. 2030-35 నాటికి ఇది 15,000 కోట్లను దాటొచ్చని అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఆయుష్ సపోర్టు అన్ని రకాలుగా ఉండడమే కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఇదే క్రమంలో ఆయుర్వేదం కూడా దాని స్పేస్ పెంచుకుంటుందని నివేదికలు చెబుతుండడం గమనించాలి. మొత్తానికి ఫార్మా ఉత్పత్తులు ఎంతగా పెరుగుతున్నాయో ప్రత్యామ్నాయ రూపాలైన సాంప్రదాయ వైద్య విధానాలు కూడా తమ వాటాను గణనీయంగా పెంచుకోవడం ప్రపంచ వైద్య రంగంలో భారత్ తన పొజిషన్ను చాలా స్ట్రాంగ్ చేసుకుంటోందని భావించవచ్చు.